ఇన్ని సీట్లు వస్తాయని మీరు కూడా ఊహించుండ్రు. కానీ బట్ బీజేపీకి విశేషమైనటువంటి ఆదరణ లభించింది ముంబై, మహారాష్ట్ర ఆ ప్రాంతంలో. నిజంగా గ్రేట్. అదొకటి పవన్ కళ్యాణ్ ప్లస్ అయ్యారు మీకు కొన్ని నియోజకవర్గాల్లో. సో 132 మనకి మ్యాక్సిమం మధ్యాహ్నం వరకే మనకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సో ఏంటి మరి నిజంగానే దీని వెనకాల అంటే ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఉన్నారు అక్కడ. సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే దీని మీద రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇదే శివసేనలో ఉన్న రెండో వర్గం వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. సంజయ్ రౌత్ అనేవారు విమర్శించడం జరుగుతూ ఉన్నది. సో డెఫినెట్లీ ఫడ్నవీసే ఉంటారని చెప్పేసి. కానీ ఏంటి మీరేమనుకుంటున్నారు అసలు? ఇక్కడ ఒక మంచి పరిణామం మహారాష్ట్ర ఎన్నికలు అనేది మంచి పరిణామం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. ఆ సమయంలో ఈరోజు ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకొని, అంటే ప్రజలు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా ఎవరికి ఏది అంటగట్టాలో అది చేయడం జరుగుతుంది. ఈరోజు అది క్లియర్గా బద్దలు కొట్టారు. అంటే ఇటు బీజేపీకే కానీ, అక్కడ ఏక్నాథ్ షిండేకే కానీ, లేకపోతే కూటమికే కానీ. సో ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ పర్సెంటేజ్ వైజ్గా చూసుకుంటే అక్కడ ఒక 4-5% డిఫరెన్స్ ఉంది ఏక్నాథ్ షిండేకి కానీ బీజేపీకి కానీ. కానీ ఇక్కడ కూటమి అన్నప్పుడు ఎన్డీఏనే వస్తుంది. అక్కడ ఇప్పుడు కూటమి అన్నప్పుడు ఎన్డీఏనే వస్తుంది. దాంట్లో విభజన చేసుకోవాల్సిన అవసరం లేదేమో అని నా యొక్క ఆలోచన. ఎందుకంటే కేంద్రం కూడా అలాగే ఆలోచిస్తుంది. ఎన్డీఏ అన్నప్పుడు కలిసికట్టుగానే ఉంటాం, కానీ అక్కడ మళ్ళా శివసేననా ఇక్కడ మళ్ళీ ఇదా అనే ఆలోచన ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే ఎన్డీఏ అన్నప్పుడు దాంట్లో భాగస్వామ్యమే తప్ప మళ్ళీ షిండేని అలాగ చూడడము, ఫెర్నాండెస్ని అలాగ చూడడం అనేది ఉండకుండా అధిష్టానం ఏం ఆలోచిస్తుంది అంటే 100% దీనికి న్యాయం చేసే వాళ్ళు ఎవరు, వారిద్దరితో తప్పకుండా చర్చిస్తుంది. గతంలో కూడా ఇద్దరితో చర్చించే ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఎవరు రారు సామాన్యంగా. అసలు ఈ భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి ఫెర్నాండెస్ ఒక ముఖ్యమంత్రిగా మళ్ళీ ముఖ్యమంత్రి కింద పనిచేయడం అనేది నాయకత్వాన్ని మనం స్వాగతించి మాలాంటి యువకులు అతను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ తర్వాత కింద డిప్యూటీ సీఎం వచ్చి సైలెంట్ పక్కనుండమన్నా ఉంటారు తప్ప డిప్యూటీ సీఎం ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి అవ్వాలని ప్రధానమంత్రి అవ్వాలనుకుంటారు. అంతేగాని దాన్ని ఆయన స్వాగతించి మాలాంటి యువకులకి ఇన్స్పైర్ గా నిలబడ్డాడు ఫెర్నాండెస్. అదే కాకుండా ఈరోజు ఏక్నాథ్ షిండే గారు కూడా తన బాధ్యత అప్పచెప్పిన తర్వాత తన బాధ్యతని పరిపూర్ణంగా ఎందుకంటే ఇక్కడ కూడా ప్రజల్లో వ్యతిరేకత లేకుండా ఒక ప్రజాస్వామ్యం ఎలా నడవాలో ఆ ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఏక్నాథ్ షిండే గారు పనిచేశారు. అంటే ఆయన చేసిన పనులని మహిళలను బాగా ఎక్కువగా ఆకర్షించాడు. పథకాలు ఏదో చెప్పుకున్నాడో అది నిలబెట్టుకున్నాడు. అంటే చెప్పినవి మాత్రమే చేస్తామనే దానిపైన అక్కడ నిలబెట్టుకున్నాడు. ధర్మాన్ని అలాగే నిలబెట్టిండు, అధికారాన్ని అలాగే నిలబెట్టిండు. ప్రజలు మన్ను కూడా అంతే పొందిండు. అతను ప్రజల మనసులో కూడా అంతే ప్రేమను పొందిండు. అంటే నాయకుడు ఇలా ఉండాలి. ఏక్నాథ్ షిండే కొన్ని విషయాల్లో చర్చ జరిగింది. అన్ని రాష్ట్రాలలో ఏక్నాథ్ షిండే వచ్చేసాడేమో, ఇక్కడ కూడా ఏక్నాథ్ షిండే ఒకరు కొడతాడు, ఇక్కడ కూడా ఏక్నాథ్ షిండే అంటే ఎవరు ఏక్నాథ్ షిండే ఎవరు అనే స్థాయికి మొత్తం ప్రపంచంతో మాట్లాడుకుంది. సో ఆ విధంగా ఎవరిని విమర్శించలేదు. 100% మోడీ, అమిత్ షా గారు, మరి అదేవిధంగా RSS వీళ్ళందరూ ఉంటారు, చర్చిస్తారు. తప్పకుండా దానికి న్యాయం ఇద్దరు సమర్థులే. వీరిని తక్కువ వారిని ఎక్కువ చేసేది లేదు. వారు ఫెర్నాండెస్ గారు ఉన్నప్పుడు వారు సమర్థవంతంగా ఎక్కడ కూడా కింద పడకుండా పద్ధతిగా నడుపుకుంటూ వచ్చారు. ఏక్నాథ్ షిండే గారు దానికి మించి పనిచేశారు. వారితో పాటు ఏక్నాథ్ షిండే ఒక్కరోజు కూడా విమర్శ లేకుండా ఫెర్నాండెస్ గారు ఏక్నాథ్ షిండేతో పనిచేయడం జరిగింది. నాట్ ఈవెన్ సింగిల్ డే వాళ్ళిద్దరి మధ్యలో వైరం వచ్చింది అని ఒక టీవీలో కూడా జరగలేదు. సో మరి ఇక్కడ అజిత్ పవార్ గారు ఉన్నారు కదా, మరి ఏంటి ముగ్గురులో ఏంటి అనేది ఇక్కడ కొంచెం అంటే ప్రజల్లో ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే సార్, ఇప్పుడు మనము ఆంధ్ర తీసుకుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అంటారు. సో అక్కడ పవర్ గారు కూడా ఉన్నారు, తప్పలేదు ఉండడంలో, పోటీలో అందరూ ఉంటారు. కాకపోతే నిర్ణయం అనేది అధిష్టానం చెప్పిన వారికే. సో ఇప్పుడు వరకు అయితే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారికి మధ్య ఎటువంటి విభేదాలు జరగట్లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. అందులో మీరు కూడా ఉన్నారు. మొత్తం ముగ్గురు మధ్య ఎటువంటి ఇష్యూస్ లేవు. 100% నేను అనుకుంటుంది ఏంటంటే పార్టీ అనుకూలంగా ఇద్దరితో చర్చించి వాళ్ళు సమర్థంగా ఓకే అన్న తర్వాత నిర్ణయం తీసుకుంటది. ఎలాంటి రాష్ట్రపతి పాలన మీరు అన్నారు ఇప్పటిదాకా, రేపు గవర్నర్ రాష్ట్రపతి పాలన ఏమో, ఎందుకంటే క్లియర్ గా అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలు ఆ రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితి ఉండబోదని చెప్పి తెలియజేస్తాం. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే సంజయ్ రౌత్ గారు ఏమంటున్నట్లాడుతున్నారంటే ఆయన కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే మోడీ అండ్ మన అమిత్ షాలే ఇద్దరు కంపల్సరీ నిర్ణయం తీసుకుని అజిత్ పవార్ ఎవరైతే మన దేవేంద్ర ఫడ్నవీస్ గారికే అవకాశం చెప్పండి.
ఈ సంజయ్ రావత్ సంబంధించిన టాపికే వేస్ట్. ఉమ్, ఉమ్. సంజయ్ రావత్ అంటే వాళ్ళు విమర్శిస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా గురించి ఆలోచించిన టైం వేస్ట్. వాడు ఒక వరస్ట్ పిల్ల. ఓకే రైట్. అంటే వాళ్ళు విమర్శిస్తున్నారు కాదు కాదు శివాజీ గారు వాళ్ళు ఏమని విమర్శిస్తున్నారంటే ఇక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటే మోడీ అమిత్ షా సీఎం నిర్ణయించేది వాళ్ళిద్దరే కాబట్టి సో అది ఎవరు కాదనలేని సత్యం అది. ఇకపై ఏకనాథ్ షిండే అజిత్ పవార్లు వారి పార్టీల కోసం నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి. వాళ్ళిద్దరిని డమ్మీలు చేస్తారు వీళ్ళు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో అది కూడా ఇప్పుడు సర్వత్రా విమర్శకు దారితీస్తాం. పదం నేను ఇంత ముందుకు వాడినటువంటి పదం ప్రజలు ఆ విధంగా అనుకుంటున్నారు. ప్రజలు అదే విధంగా అనుకుంటున్నారు. వరస్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. చాలా దగ్గర అనుకుంటున్నారు. నేను విన్నా ఆయన గురించి చర్చలో అసలు టైం వేస్ట్. ఓకే టైం వేస్ట్. దీని గురించి టైం వేస్ట్ అని నేను చెప్తున్నా కదా. వాళ్ళ మాటలే ఇన్నుంటే నిజంగా వాళ్ళ మాటలకు ఏమైనా అర్థం పడదా ఉండుంటే వాళ్ళకి ఈ రోజు ప్రజలు మ్యాండేట్ ఇచ్చేటోళ్ళు. వాళ్ళని లైట్ తీసుకున్నారు. వాళ్ళ మాటలను పట్టించుకోవడం మానేసారు ప్రజలు. వరస్ట్ అని ప్రజలు అనుకుంటుంటే విన్నా నేను. కాబట్టి నేను అందుకే ఇంత ముందు కూడా చెప్పిన ఆయన గురించి ఆలోచించడం టైం వేస్ట్. ఓకే రైట్.